పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఇక చర్యలు తీసుకోవాల్సింది మీ ముగ్గురే. తిరుపతిరావు ఏమంటారు చూద్దాం. అందరికీ నమస్కారం. మూర్తి గారు నమస్కారం. మూర్తి గారు, మనకి ఒక సామెత ఉంది, కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అని. అంటే ఇక్కడ కంద అనేది జీవ పదార్థం, కత్తిపేట అనేది జడ పదార్థం. అంటే ఒక జీవ పదార్థంగా ఉన్నటువంటి కందకి తన సహసిద్ధంగా దురద అనే ఉండితే దానికి తెలుసు తన దురద ఏంటి అనేది అది ఫీల్ అవుద్ది. అంటే జీవ పదార్థం ఉన్నటువంటి కందే ఫీల్ అవ్వకపోతే, ఒకవేళ లేదు అని చెప్పి జడ పదార్థమైనటువంటి కత్తిపేటకి ఎందుకు అని దాని తాలూకా నిగూఢమైనటువంటి అర్థం. అలా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి సరే వయసుకు సంబంధించి ఆయన వయసు 69 లేకపోతే 75 ఇవన్నీ పక్కన పెడతా. ఆయన కుర్రవాడే అనుకుందాం, కాసేపు ఏదో బాల నేర్పే అనుకుందాం, కాస్త జుట్టు కూడా తెల్లగా ఉంటారు, కలర్గా టైడ్ ఆయన, అందువల్ల బాల నేర్పు అనుకుందాం, పోనీ ఆయన బాలుడి కిందే. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి తాలూకా కలయికని ఆమోదించి మీకు 11 సీట్లకే పరిమితం చేసి 164 సీట్లతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం ఉందా లేదా, మంచి చెడ్డ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఉందా లేదా, మంచి చెడ్డ అనేది చూడాల్సింది కూటమి లేదా అల్టిమేట్ గా అధికారం ఇచ్చినటువంటి ప్రజలు తప్పిస్తే నీకేంటి ఆ దురద అనేది ఇక్కడ ప్రశ్న. మేము చూసుకోగలం కదా, మాకు ఆ స్థాయి ఉంది కదా. ఇవాళ వయసు గురిండే ఒకసారి మనం గనక మాట్లాడుకున్నట్లయితే, దాదాపు 90 సంవత్సరాలు వచ్చిన వరకు పార్లమెంటులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సజీవంగా ఉన్నటువంటి అద్వానీ గారు, లేదా 80 సంవత్సరాల తరువాత ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాజ్పేయి గారు. సరే మోడీ గారు దనిసి అంటే ఇందాక పెద్దలు మన రాజేష్ గారు చెప్పినట్టుగా 75 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సమ వయస్కులు, నెలల తేడా. ఈ వీళ్ళని పక్కన పెడితే, లేదా ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఖర్గే గారు, అంటే నేను వాళ్ళ విధానాలను వ్యతిరేకించవచ్చు కానీ వ్యక్తిని వ్యతిరేకించాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 84 సంవత్సరాల వయసులో చక్కగా తన పని తాను చేసుకుని వెళ్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెళ్తున్నటువంటి ఖర్గే గారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనేసి అంటే, ఇవాళ వయసు గురించి ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు పెట్టారు 75 సంవత్సరాలు కటాఫ్, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెట్టేసింది కటాఫ్. ఇవి కటాఫ్ కాదు. ఒకటి, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఏమి మార్చి ఎప్పుడు 75 సంవత్సరాలకు అని చెప్పేసి పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకోలే, ఒక నిబంధనని తీసుకోవడం జరిగింది. తర్వాత వ్యక్తి తాలూకా సామర్థ్యం అనేది ఏంటంటే, ఒక వ్యక్తి, నేను ఇందాక చెప్పినటువంటి పెద్దలందరూ అట్ ది ఏజ్ ఆఫ్ 90 కూడా వాళ్ళు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది 60 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోయి ఆ సామర్థ్యం లేకుండా పోతారు. ఇందాక మా రామకృష్ణ ప్రసాద్ గారు మంచి ఉదాహరణ చెప్పారు. కొబ్బరికాయ కొట్టడానికి ఒంగో లేకుండా ఏముంది, యువకుడు అనేటువంటి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి రాష్ట్రం సంతోషించింది. కొబ్బరికాయ కొట్టడానికి ఎవరో రాయి ఎత్తి పట్టుకుంటే దాని మీద కొట్టగలిగినటువంటిది, అది కూడా ఒకదానికి పగిలినటువంటి సందర్భం ఎక్కడా లేదు మళ్ళీ. కాబట్టి మనకి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, అది కాదు కదా సామర్థ్యం ఇక్కడ. ఇవాళ ఏమంటే బీజేపీ పెట్టిందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టి నేను ఇవంతా కూడా చెప్పాల్సి వచ్చింది మొత్తంగా. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించుకునేటప్పుడు, ఇవాళ సమకాలీన ప్రపంచంలో కూడా ఏదైతే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండి మొన్ననే ఎన్నికలు నిర్వహించుకొని నూతన అధ్యక్షుడిని రేపు మాపు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి అమెరికా పరిస్థితి చూస్తే, మొన్న పోటీ పడినటువంటి, సరే అంటే తప్పుకోవడం జరిగింది బైడెన్, గాని బైడెనే కనుక క్యాండిడేట్ అయినట్టయితే వాళ్ళిద్దరు కూడా వయోవృద్ధులే. అంత మాత్రాన అది ఆ దేశాన్ని ఆయన ఒక 4 సంవత్సరాలు పరిపాలించాడు, ఈయన ఒక 4 సంవత్సరాలు పరిపాలించారు. ఇద్దరు మాజీ కింద ఇప్పుడు రేపు మారబోతున్నారు. ఒక ఆయన మళ్ళీ తాజా అవుతున్నారు. అక్కడేమి ఆ వ్యవస్థకి ఏమి నష్టం వచ్చేలేదే. ఇక్కడ వయసు కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా వయస్సుతో పాటు వచ్చినటువంటి అనుభవం అనేది కూడా ఆ వ్యక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అది వినియోగించుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళెవరు వినియోగించుకున్నటువంటి వాళ్ళు. ఇంకొకటి,
నేను కందకి లేని దురద కత్తిపేటకు అన్నాను కదా. ఏదన్నా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆలోచిస్తారు, మీకెందుకు అది మీ పని మీకు ఏదో ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పారు, మీరు దాన్ని సరిగ్గా నిర్వహించట్లేదు. శాసనసభ నేను మొన్న ఒక చర్చలో కూడా ప్రశ్నించా సూటిగా, ఏది ఆ ప్యానలిస్ట్ వైకాపా ప్యానలిస్ట్ కే ప్రశ్నించారు, అయ్యా మీరు మీ ప్రజల్లోకి వస్తాము లేదా ధర్నాలు చేస్తాము లేకపోతే పర్యటన చేస్తాము అంటారు, మంచిదే. వీటన్నిటికంటే ముందు ప్రధాన ప్రతిపక్షాల తాలూకా ప్రధానమైనటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉందనేసి అంటే శాసనసభలో ముందు మీరు గైర్హాజరీ నుండి హాజరీగా మారి ఆ తర్వాత మీరు ఉద్యమాల కోసం ప్రజల వద్దకు వెళ్తారా, ఢిల్లీకి వెళ్తారా, గల్లీకి వెళ్తారా నిర్ణయించని చెప్పి అడిగిన సందర్భాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఎందుకనేసి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్నటువంటి బాధ్యతలు అటువంటివి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్ష బాధ్యతని విస్మరించి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని పొగిడేస్తే, ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఏమి ఉబ్బులింగడు కాదు, మా భాషలో చెప్తా, ఉబ్బులింగడు అనేసి అంటే పొగిడేస్తే బుబ్బిపోయి ఏది మా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, చేతికి వస్తే అది చేసేయటం అనే వాళ్ళని ఉబ్బులింగడు అంటారన్న. ఆయన ఏమి ఉబ్బులింగడు కాదు. రాజకీయాల్లో కూడా దాదాపు 2 దశాబ్దాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవంతో ఈవేళ రాటుదేలినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీ పొగడ్తలకి పడిపోయేది లేదు, లేకపోతే మీ పొగడ్తలకి పొంగిపోయేది లేదు. ఏది చెయ్యాలో అది చేయడం అనేది కూటమి అంటే రాష్ట్రంలో ఇప్పుడు మన అప్పసాని రాజేష్ గారు అన్నట్టుగా ఏటూగా ఉన్న వ్యక్తికి కేంద్రంలో నెంబర్ 2 పదే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. ఏం సంకేతం? అంతకుముందు అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి గారినైనా టార్గెట్ చేసి విపరీతంగా అవమానించేటటువంటి వ్యక్తికి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే సంకేతం వెళ్తోంది కదా అంటున్నారు ఆయన. ఖచ్చితంగా అది నేను ప్రస్తావించదగినటువంటిదే రాజేష్ గారిది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, నేను గతంలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుందేమో బహుశా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన ఒక పార్లమెంటు సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, లేకపోతే రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అవకాశాలు వాళ్ళకున్న నేపథ్యంలో ఇటువంటి భావన వస్తుండడం అయితే అది మనం కొట్టిపారడానికి లేదు. అంత మాత్రాన ఇంకోటి, గత ప్రభుత్వ సమయంలో మా మనోభావాలకు విరుద్ధంగా కూడా మా అధినాయకత్వం కొంత వ్యవహరిస్తుంది అని చెప్పేసి మేమే వాపైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నిర్మమాటంగా చెప్తున్నా మూర్తి గారు, మీ దగ్గర ఒకవేళ ఏదైనా చర్చల్లో మీరు ఆ ఒపీనియన్ వ్యక్తపరిచినప్పుడు మేము విభేదించినప్పటికి కూడా మా ఆంతరికంగా మేము మా అధినాయకత్వానికి మేము చెప్పేవాళ్ళము. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇట్లాంటి ఓపెన్ చేయకూడదు కానీ చెప్తున్నాను, మీ దగ్గర వ్యతిరేకించిన ఆ భావన ఉన్నమాట వాస్తవం. కానీ నేడు వీళ్లు పూసుకుంటున్నటువంటిది తప్పిస్తే అక్కడ మేము మా వాళ్ళు వీళ్ళని ఆదరించినటువంటిది కానీ వాళ్ళని అంగీకరించినట్టు మీకు అదే దాని ఉదాహరణ చెప్తాను. ఇదే మాజీ ముఖ్యమంత్రి ఎన్ని పర్యాయాలు కేంద్ర నాయకత్వానికి అపాయింట్మెంట్స్ కోసం అని అడిగారో, ఒక అపాయింట్మెంట్ అయినా వచ్చిందా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఫ్లోర్ లీడర్ గా ఏదన్నా పూసుకొని అక్కడికి ఇప్పుడు నేను వస్తాను, మీ దగ్గర నిలబడి ఒక ఫోటో తీసుకొని నాకు మూర్తి గారు చాలా ఆత్మీయులు అని చెప్పి చెప్పుకుంటాను. అంత మాత్రాన మీరు నాకు ఆత్మీయులు అయిపోరు కదా. కాబట్టి మనకున్నటువంటి రిలేషన్ ఏదైనా ఉంటా తప్పిస్తే నేను పూసుకున్నంత మాత్రాన అయిపోను. కాబట్టి ఇటువంటిదే అది కూడా డెఫినెట్ గా ఆ భావన ఉన్నమాట వాస్తవం. గతంలో కొంత మేము కూడా అసంతృప్తికి గురైన మాట వాస్తవం. అది అప్సాన్ గారు ఇవాళ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడైతే ఆ పరిస్థితులు లేవు అని చెప్పేసి మేము భావిస్తాం. ఉన్నా కూడా పరిచయాన్ని ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పాలి మూర్తి గారు.